విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యకారుల భద్రతకు VCS కమ్యూనికేషన్ దోహదం. సాంకేతికతను స్వయంగా పరిశీలించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. ఎన్నికల బాండ్ల నుండి కోట్లు వసూలు చేసుకున్న ప్రభుత్వాలు నేడు ప్రజలపై భారాలు వేయడం తగదన్న CPM. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత. 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుతో ఈడీ బిల్డింగ్ ను ముట్టడించిన వైనం. ఇక వివరాలకు వెళ్తే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద కేంద్ర ప్రభుత్వం NSIL వారి ఆధ్వర్యంలో చేపట్టిన వెసల్ కమ్యూనికేషన్ సిస్టమ్ VCS పరికరం అమర్చే కార్యక్రమాన్ని విశాఖ పార్లమెంట్ సభ్యులు M శ్రీభరత్ పర్యవేక్షించారు. VCS పరికరం ద్వారా సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు సురక్షిత నావిగేషన్, కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. VCS ద్వారా నడి సముద్రంలో కూడా రెండు వైపులా సంభాషణ చేసుకోవచ్చు. సముద్రంలో అత్యవసర సమయాల్లో సహాయం కోసం SOS బటన్, మత్స్యకారులకు అర్థమయ్యే విధంగా సులభమైన ఇంటర్ఫేస్, జియో ఫెన్సింగ్ సిస్టమ్, వాతావరణ హెచ్చరికలు ఎప్పటికప్పుడు అందజేయడం, చేపల వేట, ప్రాంత సమాచారం, మత్స్యకారులు సముద్రంలో ఇబ్బంది పడేటప్పుడు నావిగేషన్ వంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. సాంకేతిక నిపుణులు ఇందుకు సంబంధించిన వివరాలను ఎంపీకు వివరించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ఈ సాంకేతికత ఉపయోగపడదన్న ఆశాభావాన్ని శ్రీభరత్ వ్యక్తం చేశారు. కొనే ఫెసిలిటీ కూడా ఉంది. ఏమైనా ఇన్ డేంజర్ ఉన్నప్పుడు కూడా అందులో ఏ డేంజర్ అంటే పడిపోయారా, కాలిపోతుందా, ఇంజన్ ఫెయిల్యూరా ఇలాంటివి కూడా ఉన్నాయి. అందులో వాళ్ళు ఏ ప్రమాదంలో ఉన్నారో వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారన్న కూడా తెలుస్తుంది అనమాట. వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్నీ ఈ టైం స్లాక్నెస్ లేకుండా ఇమీడియట్గా మేము వాళ్ళని అలర్ట్ చేయడానికి, రాకపోతే ఏమైనా ప్రమాదంలో ఉన్నప్పుడు కోస్ట్ గార్డ్ షిప్, ఫ్లైటో ఇలా వెళ్ళడానికి కూడా ఇది మంచి అవకాశం. దీనివల్ల రాబోయే రోజుల్లో వాళ్ళని ప్రమాదాల నుంచి బయటపెట్టచ్చు. తర్వాత ఫ్యూల్ వేస్ట్ లేకుండా ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయా అన్నది కూడా వాళ్ళ దాంట్లో తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి క్యాచ్ కూడా చేసుకుంటారు. తర్వాత ట్రాకింగ్ డివైస్ లెక్క ఇది ఎక్కడుందో ఏంటో అన్నది మొత్తం తెలుస్తుంది. నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ తరఫున JD గారు ఇక్కడ మెకనైజ్డ్ బోట్స్ అన్నిటికీ ఒక కాంపోజిట్ సొల్యూషన్, GPS, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రతి మెకనైజ్డ్ బోట్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇన్స్టలేషన్స్ చేస్తున్నారు. అవాంతెల్ అనే ఒక కంపెనీ, ఎక్కువగా డిఫెన్స్, నేవీతో పనిచేసే కంపెనీ ఈ ప్రోడక్ట్ని తయారు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని 26,000 మంది మెకనైజ్డ్ బోట్స్ దేశవ్యాప్తంగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే దాని తరపు నుంచి ఇక్కడ ఇంచుమించు ఒక 500 ఈ మెషిన్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇంకో 100 కూడా మన JD గారు ఆర్డర్ చేస్తారని చెప్పారు. దీనికి రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే గతంలో కూడా మీరు చూశారు, కొన్ని బోట్లు ఫైర్ ప్రమాదం వల్ల, యాక్సిడెంట్ వల్ల, సీలో టైఫోన్, సైక్లోన్ రావడం వల్ల వాళ్ళు చాలా డ్యామేజ్ అయిపోయి బోట్ క్యాప్సైజ్ అయిపోయి చాలామంది మత్స్యకారులను పోగొట్టుకున్నాము. ఒక సందర్భంలో బోట్ క్యాప్సైజ్ అయితే వాళ్ళు 48 గంటల కోసం మనకి దొరకలేదు, అందరూ చనిపోయారు అనుకున్నారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు ఒడ్డుకు చేరారు. ఈ అన్ని ఇన్సిడెంట్స్లో ఏంటి అంటే మంచి GPS, SOS సిస్టమ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ కోస్ట్ గార్డ్కి, ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వస్తే మనం వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసుకోగలుగుతాము. అది గతంలో కూడా నేను మీడియాలో మాట్లాడినప్పుడు ఇట్లాంటి ఒక సొల్యూషన్ వస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే ఇంత త్వరలో కూడా ఈ కంపెనీ చాలా మంచి ఐడియాలతో ఈ ప్రోడక్ట్ చెప్పారు. ఇందాకే ఆ ఫిక్స్ చేసే వాళ్ళు కూడా అది ఫిక్స్ చేసిన తర్వాత దాని అప్లికేషన్ నాకు చూపించారు. దాంట్లో అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫైర్ వస్తే ఏంటి, ఒక మనిషి బయటకు పడిపోతే ఏంటి, బోట్ డ్యామేజ్ అయితే ఏంటి, వెదర్ బాగా లేకపోతే ఏంటి, అది కూడా వార్నింగ్ కూడా వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు బార్డర్ దాటుతుంటే మీరు ఇంటర్నేషనల్ వాటర్స్ లోపలికి వెళ్తున్నాననే వార్నింగ్ కూడా వస్తుంది. వీళ్ళు మెసేజెస్ కూడా ఒక బోట్ నుంచి ఇంకో బోట్కి చేయొచ్చు, లేకపోతే ఒక బోట్ నుంచి తిరిగి డిపార్ట్మెంట్కి కూడా చేయొచ్చు. అంతేకాకుండా మత్స్యకారులకి ఎక్కడ ఫిషింగ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ ఫిష్ కనపడుతున్నాయని కూడా వాళ్ళ శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తే వీళ్ళు ఆ జోన్కి వెళ్ళగలుగుతారు. ఇది నిజంగా చాలా మేలు. ఈ 600 బోట్లకే కాదు, మత్స్యకారు కుటుంబాలందరికీ ఒక భద్రత ఏంటంటే వెళ్తే
ఏ సమస్య వచ్చినా సరే భద్రంగా వాళ్ళని ఎత్తుక్కోగలుగుతాం, తిరిగి తీసుకుని రాగలుగుతాం అనే నమ్మకం ఈ ప్రోడక్ట్ తీసుకొస్తుంది. అవంతల్ కంపెనీ వాళ్ళని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని పూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ అవంతల్ కంపెనీ ఓనర్ కూడా మొన్నే ఇంకో సందర్భంలో కలిసాము, విద్యాసాగర్ గారని. చాలా గొప్ప మనిషి, సమాజం కోసం ఏదో చేయాలని ఒక ఆలోచన కూడా ఆయనకు ఉంది. సో ఇది బోట్కి వాళ్ళు మనం ప్లగ్ పాయింట్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాము. ఒక ఫుల్ డే బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఆ బోట్ నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ తీసుకుంటారు కాబట్టి దానికన్నా ఎక్కువ ఎక్స్పెడిషన్స్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బ్యాటరీ సరిపోవచ్చు, కొందరు ఎక్కువ బ్యాటరీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొందరు మిత్రులకు కూడా చెప్పాను, బ్యాటరీ 9,000 10,000 రూపాయలు అంటున్నారు. పెద్ద బోట్లలో మీరు ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ విలువ 70,000. ఇప్పుడు 70,000 మీ ప్రాణం కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టి ఇస్తుంది కాబట్టి 9,000 మీరు పెట్టుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో ఎవరన్నా దాత వస్తారో లేదో చెప్పలేం కాబట్టి ఇప్పుడు కోసం మీ అందరూ బ్యాటరీ కూడా పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్కి పూర్తి సక్సెస్ విష్ చేస్తున్నాను. జేడీ గారు కూడా ఏంటంటే ఇవాళ మెకనైజ్డ్ బోట్స్కి చేస్తున్నాము, రేపు చిన్న మోటార్ బోట్స్కి కూడా ఈ సొల్యూషన్ కొంచెం పెద్ద సొల్యూషను. ఇది వర్క్ అవ్వకపోవచ్చు కానీ దీని లెర్నింగ్తో ఇంకో చిన్న డివైస్ మనం తయారు చేసి ఇన్ని ఫీచర్స్ కాకపోయినా సరే సింపుల్గా బోట్ ఏదైనా డ్యామేజ్ అయితే వాళ్ళు ఎక్కడున్నారు అని తెలిస్తే చాలు. ఇది చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, చిన్న బోట్లకి అన్న ఫంక్షన్స్ అవసరం లేదు కాబట్టి అది కూడా ఆలోచించాలని కంపెనీ వాళ్ళతో కూడా ఒకసారి మేము చర్చిస్తాము. ఇంకా నెక్స్ట్ 2-3 వీక్స్లో అన్ని బోట్స్కి ఇన్స్టలేషన్ కూడా పూర్తయిపోతుంది. అప్పుడు కూడా మేము వచ్చి అందరూ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్తో కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని దీని గురించి ఇంకా స్పష్టంగా అందరితో మాట్లాడడం జరిగింది. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులను తగ్గించి అధిక దిగుబడితో రైతులకు లాభసాటి వ్యవసాయం చేయడమే పొలం పిలుస్తోంది కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భీమిలి మండలం రాజుల తాళవలస పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాల రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ప్రతి మంగళ బుధవారాల్లో గ్రామాలకు వెళ్లి అక్కడి పాడి, మత్స్య, ఉద్యానవన రైతులతో మాట్లాడటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా రైతుల ఖర్చును తగ్గించి అధిక దిగుబడి వచ్చేలా చేయడం, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, ఇన్సూరెన్స్లు అందించడం జరుగుతుందని తెలిపారు. చెరువు కట్ట మీద కూడా ఒక అప్రోచ్ కూడా ఒకటి అడిగారు. సో అది కూడా త్వరలో ఇన్స్పెక్ట్ చేసి దానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా ఎన్ఆర్ఈ ద్వారా మనం అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దెన్ గుడౌన్ గురించి కూడా చెరువు గుడౌన్ ఉంటే పండించిన పంటని మనము పెట్టుకోవచ్చు, మంచి ధర వచ్చేటప్పుడు అమ్ముకోవచ్చు అని చెప్పడం జరిగింది. దానికి గతంలో స్కీమ్ ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి తెలుసుకుంటాము. మన నబార్డు ద్వారా కానీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ మాట్లాడుతూ ఈ గుడౌన్ ఏర్పాటు చేయడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమావేశం జరుగుతుంది. సో రైతు బాగుంటేనే సామాన్యం బాగుంటుంది. రైతులు బాగుండాలంటే వాళ్ళు గిట్టుబాటు ధర అనేది తప్పనిసరిగా రావాలి. అది ఎలా ఎప్పుడు వస్తుందంటే పంట బాగుండాలి, పంట బాగుండాలి, చేతులు సమయానికి రావాలి. మనం అనుకున్న స్థాయిలో ఖర్చు తగ్గించాలంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా, వివిధ డిపార్ట్మెంట్స్ కూడా రైతులతో సమన్వయం, రైతులతో కలిసి పనిచేస్తేనే అవుతుంది. దానికి ఇప్పుడు మనం వివిధ శాఖ జిల్లా అధికారులు, జేడీ గారు కావచ్చు, ఏపీఎంఎల్ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పీడీ గారు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మనతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ పొలం పిలుస్తూ ఈ కార్యక్రమం ఒక చక్కటి కార్యక్రమం. దీని ద్వారా రైతు దగ్గరే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలని తెలుసుకొని పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి మంగళవారం, బుధవారం మనము గ్రామానికే వెళ్ళి అక్కడ ఉన్న రైతులు, పాడి రైతులు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, వాళ్ళ ఒక సమస్యలని తెలుసుకొని కావాల్సిన ఇన్పుట్స్, అంటే అది ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, దాని సమస్యలు కావచ్చు, లేకపోతే పురుగులు లాంటి సమస్య కావచ్చు, పెట్టుబడి గురించి సమస్యలు కావచ్చు, పరిష్కరించే విధంగా ఈ పొలం పిలుస్తూ కార్యక్రమం మనం చేపడుతున్నాము. దీంట్లో ఇప్పుడు మీరు విన్నారు,
వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని, ప్రధానంగా రైతు యొక్క ఖర్చు తగ్గించడానికి ఇన్పుట్స్ పరంగా సీడ్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని మనము వివరించడం జరుగుతుంది. ఒమేగా హాస్పిటల్స్ విశాఖపట్నంలో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఒక మహిళ ప్రాణాన్ని రక్షించామని వైద్యులు డాక్టర్ మురళీధర్, డాక్టర్ శ్రీహర్ష, డాక్టర్ శృతి, డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ అనుష తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అచ్యుతాపురం నుండి వచ్చిన 60 ఏళ్ల మహిళకు ఒమేగా ఆసుపత్రి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఆమె గత సంవత్సరం కడుపు నొప్పి, ఉబ్బరంతో బాధపడుతూ తమ హాస్పిటల్కు వచ్చారని తెలిపారు. స్కానింగ్ పరీక్షల అనంతరం గడ్డను అండాశయ క్యాన్సర్ ఉందని నిర్ధారించామని, ట్యూమర్ మొత్తం 8 కిలోల బరువు ఉండగా మొత్తం కడుపును ఆక్రమించి పేగు భాగాలను, ఎడమ మూత్రనాళంపై ఒత్తిడి తీసుకొచ్చిందని తెలిపారు. సెప్టెంబర్ 23న ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద శస్త్రచికిత్స నిర్వహించి ట్యూమర్ను తొలగించామని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వారు కోరారు. ఒక సంవత్సర కాలంగా పొట్ట యొక్క ఉబ్బరంతో, పొట్ట పొంగడం, పొట్ట నొప్పితో బాధపడుతున్నారు. సో నార్మల్గా మనకు ఒమేగా హాస్పిటల్ నుంచి ఏంటంటే ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్న రూరల్ ఏరియాస్ అన్ని కవర్ చేస్తూ ఉంటాం. వీక్లీ ఒక డాక్టర్ ఎవరొకరు అన్ని వివిధ విభాగాలకు చెందిన వాళ్ళు, సర్జరీకి సంబంధించి. అలా అనకాపల్లిలో అవుట్ రీచ్ క్లినిక్కి ఈ పేషెంట్ వచ్చారు ఇలా కంప్లైంట్తో. ఒక డాక్టర్ గారు పంపించారు, గైనకాలజీ డాక్టర్ గారు. సో ఇది చూడగానే చాలా పెద్ద గడ్డలా ఉందని చెప్పి దానికి సంబంధించి స్కానింగ్ అని ఇవన్నీ కూడా చేయించాల్సి ఉంటుంది, హాస్పిటల్కి రమ్మని చెప్పాం. ఆరోగ్యశ్రీలో అవుతుంది ట్రీట్మెంట్ అని చెప్పి వచ్చాక సిటీ స్కాన్ చేస్తే దగ్గర 30 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్లు, చాలా పెద్ద సైజు, ఆల్మోస్ట్ డబుల్ దెన్ బాల్ కన్నా పెద్ద సైజు ఉంటుంది. సో అది చూసాక కొన్ని బ్లడ్ టెస్టులు చేయించాం, క్యాన్సర్కి సంబంధించిన డౌట్ ఉంది. సో అవి రెండు చూసుకున్నాక కన్క్లూజన్ బట్టి ఏంటంటే ఇది అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్ అని ఒక అవగాహన కుదిరింది. సో దాన్ని బట్టి మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో అప్లై చేసి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేలాగా చూసి అడ్మిట్ చేసాము. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే సర్జరీ 23వ తారీఖున సోమవారం లాస్ట్ మండే చేసామన్నమాట. సో లోపలంతా పొట్ట అంతా ఆల్మోస్ట్ పొట్ట అంతా కూడా ఈ గడ్డే ఉందన్నమాట. పేగుల్ని కానీ కిడ్నీస్ని వాటిని ఒక సైడ్కి తోసేసి కంప్రెస్ చేస్తూ ఉంది, నొక్కేస్తూ ఉందన్నమాట. సో ఇది తొలగించిన తర్వాత వెయిట్ చూస్తే మనం 8 kgs ఉందండి ట్యూమర్. తొలగించిన తర్వాత ఆవిడ మత్తులో ఉండగానే పేషెంట్ని బయటికి టెస్ట్కి పంపించాము, క్యాన్సర్ ఉందా లేదా అన్నది. పొట్ట ఉబ్బరం కదా అని చాలామంది ఏం చేస్తారంటే ఈవిడ ఎందుకు ఇలా ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారంటే నార్మల్గా పొట్ట సైజ్ పెరుగుతుంది అనుకుంటున్నారంటే అన్నారు. అలా మెయిన్గా మహిళల్లోనే ఈ నెగ్లిజెన్స్ కొంచెం ఉంటుంది. నెగ్లిజెన్స్ అంటే వాళ్ళకైనా ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు పట్టించుకోరు, అదే ఇంట్లో వాళ్ళకంటే వెంటనే రెస్పాండ్ అవుతారు. ఇలాంటి ఓవరీస్కి సంబంధించి నీటి గడ్డలు అనేవి చాలా కామన్గా ఉంటాయి ఆడవాళ్ళల్లో. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి నీటి గడ్డలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందులో డిఫరెంట్ స్కానింగ్ పద్ధతుల్లో మనం అది క్యాన్సరా కాదా ఇవన్నీ తెలుసుకునే అవకాశాలు కొంత అవగాహన వస్తుంది. బట్ అది ఎంత సైజ్ పెరుగుతుంది ఏంటి వీటన్నిటి ఫీచర్స్ బట్టి మనం అసలు ఆపరేషన్కి వెళ్ళాలా లేకపోతే అవసరం లేదా అనే డెసిషన్ కూడా తీసుకుంటాం. సో ఒక్క స్కాన్తో మనం ఇది కంప్లీట్గా క్యాన్సర్ కాదు ఇంకెప్పటికీ మారదు అనేది చెప్పడానికి అవ్వదు. సో ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి. ఒక్కసారి కానీ ఇలాంటిది ఉంది అని తెలిస్తే కొంతమందిలో అది దానంతటదే నెమ్మదిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సమ్ ఫీచర్స్ చాలా కారణాలు ఉంటాయి, బట్ కొంతమందిలో అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో అది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది, అందులో ఏమన్నా మార్పులు వచ్చాయా లేదా అనే దాన్ని బట్టి మనం మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళాలా, క్యాన్సర్ ఇది సూచనలు ఎంతవరకు ఉన్నాయి స్కాన్ ప్రకారం అనే దాన్ని బట్టి మనం ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం పడే ఛాన్సెస్ ఎక్కువ మందిలో ఉంటుంది. ఎన్నికల్లో కార్పొరేట్ సంస్థల నుండి కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్ల ద్వారా సంపాదించుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చే విధంగా ప్రజల మీద భారాలు వేస్తున్నాయని సిపిఎం పార్టీ మద్దిలపాలెం జోన్ కార్యదర్శి వి కృష్ణారావు తీవ్రంగా విమర్శించారు. సిపిఎం మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో మద్దిలపాలెం బస్టాండ్ వద్ద అధిక ధరలు నియంత్రించాలని, బ్లాక్ మార్కెట్ అరికట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నాను చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి కృష్ణారావు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సుంకం 20% పెంచడం వల్ల వంట నూనె ధర లీటర్ 40 రూపాయలు పెరిగిందన్నారు. బియ్యం కేజీ 70 రూపాయలకు దాటిందని, కందిపప్పు, మినప్పప్పు, చింతపండు, పోపు దినుసులు, కాయగూరల ధరలు కూడా భారీగా పెరిగి పేదలు మోయలేని భారంగా ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు ధరలను అదుపు చేస్తామన్న ప్రభుత్వాలు ప్రజల మీద భారాలు వేయడం సిగ్గుచేటన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద నిత్యావసర ధరలు భారీగా పెంచి భారాలు అనేది వేసింది. గత జూన్ నెల జూలై నెలలో చూసుకున్న దానికంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సుంకం ధర 20% పెంచి వంట నూనె లీటర్ ధర మీద 40 రూపాయలు అనేది పెంచింది. ఒక్క వంట నూనె కాదు, బియ్యం కానీ, కందిపప్పు, మినపప్పు, ఆయిల్, ఇతర నిత్యావసర ధరలన్నిటి మీద కూడా భారీగా ధరలు అనేది పెంచింది. ఈరోజు ధరలు పెంచాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాల కారణం చూపి ఈ ధరలు అనేది పెంచుతూ ఉన్నారు. ఈరోజు బ్లాక్ మార్కెట్ని మరింత మార్కెట్ వ్యాపారస్తులకి లాభాలు వచ్చే విధంగా ఈ ధరలు అనేది ఉన్నాయి. ఈ ధరలు అదుపు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం తగ్గిపోతున్నాయి, కార్మికుల జీతాలు మాత్రం పెంచడం లేదు. ప్రజల ఆదాయాలు పెంచకుండా, కార్మికుల జీతాలు పెంచకుండా ఈరోజు ప్రజల మీద నిత్యావసర ధరలు పెంచడం అనేది సరైనటువంటిది కాదని చెప్పి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ధరలు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పారు. కానీ ఈరోజు చూసినట్టయితే అన్ని నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు. ఈరోజు పత్రికల్లో వచ్చింది కరెంటు ఛార్జీలు 8,000 కోట్ల రూపాయలు భారం పెంచబోతున్నట్టుగా. మీరు ఈ ధరలు అనేది పెంచినట్టయితే సామాన్య పేద మధ్యతరగతి ప్రజల మీద విపరీతంగా ధరలు పెరుగుతాయి. కాబట్టి పెంచినటువంటి నిత్యావసర ధరల్ని అదుపు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మద్యం ధరల మీద మీరు తగ్గించారు, మద్యం ధరలు తగ్గించిన అన్నట్టుగానే ఈరోజు నిత్యావసర ధరలన్నింటి కూడా అదుపు చేయాలని చెప్పి బ్లాక్ మార్కెట్లో ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దసరా నవరాత్రులకు దుర్గా అమ్మవారి విగ్రహాలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయి. పండగ సమీపిస్తుండటంతో నగరంలోని యువత కంచరపల్లిలో ఉన్న పశ్చిమ బెంగాల్ కళాకారుల ప్రతిభకు పట్టం కడుతున్నారు. అమ్మవారి అలంకరణ నుండి అణువణువు ఆద్యంతం జీవకళ ఉట్టిపడేలా విగ్రహాలు తయారు చేయడం ఈ కళాకారుల ప్రత్యేకత అంటూ కొనుగోలుదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విగ్రహాలు 10,000 నుండి 60,000 వరకు ధర పలుకుతుండడం ఇక్కడ విశేషం. ఇప్పటికే గణపతి నవరాత్రులకు విగ్రహాలను తయారు చేసి అందించిన వీరు కొనుగోలుదారుల ఆసక్తి, అవసరాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విగ్రహాలను రూపొందిస్తున్నారు. అటు దైవత్వం, ఇటు కొనుగోలుదారుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వీరు అందిస్తున్న విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నా పేరు రాజు అండి, మాది రామ్నగర్. అంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి చేస్తాం భారీ ఎత్తుగా. అలాగే మేము ఈ సంవత్సరం దుర్గామాతను పెట్టాలనుకొని కేఎన్ కూల్గేస్ తరపున మా రామ్నగర్ బజార్ దగ్గర పెడుతున్నాము. అయితే ఇక్కడ బొమ్మ ఆర్డర్ అవ్వడానికి కారణం ఏంటంటే మాకు ఇక్కడ వినాయక చవితి బొమ్మ చాలా ఎక్సలెంట్గా చేశారు. మేము ఎప్పుడు అనుకోనంత భారీగా చేయడం. ఈ దుర్గామాత నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రతిరోజు కుంకుమ పూజలు, అలాగే అమ్మవారు తాలూకా అలంకరణ అంతా బాగుంటుందండి. ఇక్కడ కూడా మాకు బొమ్మ ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళు కూడా మేము అనుకున్న దానికన్నా బాగా చేశారు. మా కుర్రవాళ్ళందరూ చాలా సాటిస్ఫై అయ్యి బొమ్మను ఈరోజు తీసుకొని వెళ్ళి మేము 3వ తారీఖు నుంచి నవరాత్రులు జరుపుకోవడానికి నిర్ణయించుకున్నమాట. అలాగే అందరూ మాల వేసుకొని, భవానీ మాల వేసుకొని పూజ చేసి, అలాగే ఆడవారిని అందరినీ పిలిచి కుంకుమ పూజలు, దీపారాధనలు, తెప్పోత్సవం హైలైట్గా చేద్దాం అనుకుంటున్నాం అండి. అలాగే నవరాత్రుల భాగంగా ప్రతిరోజు అమ్మవారి అవతారాలు కూడా ప్రతిరోజు జరిపించి విశేషంగా చేసి అందరు తాలూకా ఆదరాభిమానాలు పొందాలని, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. 12 అడుగుల బొమ్మ అండి. విగ్రహం కూడా ఒక 66,000 వరకు ఉంటుంది సార్ కాస్ట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యార్థి, యువజన సంఘాలు భారీగా తరలివచ్చాయి. స్టీల్ ప్లాంట్ రక్షణకై జేఏసీ ఆధ్వర్యంలో 3 రోజుల రిలే దీక్షల్లో భాగంగా మొదటి రోజు దీక్ష జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు లక్ష్మి, విశ్వనాథ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు పన్నుతోందన్నారు. ప్లాంట్ లో పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులు 2,000 మందిని వీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే ఇంటికి పంపాలని, 5,000 మంది కార్మికులను నగర్నార్ కంపెనీకి బదిలీ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను 4,000 మందిని విధుల నుండి తొలగించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు.
కార్మికులు పోరాడుతున్నారని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకి ఇదొక మకుటం లాగా చెప్పుకోవచ్చు ఈ స్టీల్ ప్లాంట్ని. అలాంటి మకుటమైన స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నాలని ఖండిస్తూ విద్యార్థి యువజన సంఘాలుగా మేము ఈ నిరసనని అయితే తెలియజేస్తున్నాము. దగ్గరగా 32 మంది ప్రజలు యువత ప్రాణాలు త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని వాళ్ళు సాధించుకున్నారు ఆ రోజు. అయితే సాధించుకొని ఇంతకాలం అవుతున్నప్పటికి కూడా ఈ స్టీల్ ప్లాంట్కి సొంత గనులను కేటాయించకపోవడం అనేది ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానివ్వండి చేస్తున్న ఒక పెద్ద ద్రోహంగానే దీన్ని చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ సొంత గనులు లేకుండానే అది లాభాలు తీయటం అన్నది చాలా ఒక గొప్ప విషయం. అయినా దీన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇది నష్టాల్లోనే ఉంది, దీన్ని అమ్మేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, దానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం చేయటం అన్నది చాలా ఘోరమైన పని. దీన్ని వ్యతిరేకించాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మేము స్టూడెంట్స్, రేపు ఉపాధి కోసం అయ్యే ప్లాంట్ల చుట్టూ తిరుగుతాం. అన్నీ ప్రైవేట్ పరం అయిపోతే ఏంటి మరి మా భవిష్యత్తు ఏంటి అన్నది మాకు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారటాన్ని మేము అస్సలు ఒప్పుకోము. దీన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా మేము నిరసనలు, ఆందోళనలు చేస్తూ ఉంటాము. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించే వరకు, అలాగే ఈ స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేసే వరకు కూడా మేము పోరాడతామని చెప్తున్నాం. పీడిఎస్ఓగా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని లక్షల కోట్ల విలువ ఉన్న స్టీల్ ప్లాంట్ని ఏదో చాలా తక్కువ మొత్తంలో వేల కోట్లకు అమ్మేయటం అన్నది చాలా ఘోరమైన విషయం. ఇంకొకటి, ఒక నష్టాల్లో ఉన్న ప్లాంట్ని ప్రైవేట్ వాడైనా కొనుక్కోవడానికి ఎలా ఒప్పుకుంటాడు అంటే ఇదే ఒక పెద్ద మోసము, ఇక్కడే ఒక పెద్ద ద్రోహం ఉందన్న విషయాన్ని అయితే మేము గుర్తు చేస్తున్నాము. దీన్ని ఖండిస్తూ ఈ నిరసన ప్రదర్శన అయితే కొనసాగిస్తామని చెప్తున్నాము. ఈరోజు రిలే నిరాహార దీక్షలు అనేవి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయొద్దనేటువంటి నిరాహార దీక్షల్లో విద్యార్థి సంఘాలు ఐక్యంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది గంగవరం పోర్ట్ నుంచి దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్, ముడి సరుకులన్నింటినీ కూడా రవాణా చేసుకోవడంలో భాగంగా ఉంది. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో గంగవరం పోర్ట్ని ప్రైవేటీకరణ చేసి దీనికి కావాల్సినటువంటి రావాల్సిన దారిలో మొత్తాన్ని కూడా మూసేసి ప్రైవేటైజేషన్ చేసింది. గంగవరం పోర్టుకి కొన్ని వేల కోట్ల రూపాయలు కడితే కానీ మేము ముడి సరుకుని మీ స్టీల్ ప్లాంట్ పంపించమని చెప్పేసి అది ముడి సరుకుని ఆపేసిన సందర్భాలు కూడా మనం చూసాము. అలాగే ప్రైవేటీకరణ భాగంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులేమో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలేమో మేము దీని ప్రైవేటీకరణ కానేమో, ప్రైవేటీకరణ అయితే మేము కూడా మీతో పాటు కలిసి పోరాడతామని చెప్పేసి భరత్ గారు అలాగే పల్లా శ్రీనివాసరావు గారు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తూ ఉన్నాయి. యాజమాన్యాలు కూడా మొత్తం కాంట్రాక్ట్ కార్మికులని, దాంట్లో ఉన్న కార్మికులందరినీ కూడా వేరు ప్రాంతాలకు వేరు వాటికి పంపించేస్తూ వాళ్ళని తీసేస్తూ మొత్తం ప్రైవేటీకరణ విధానాలని, నీరుగార్చేటువంటి విధానాలు మొత్తాన్ని కూడా యాజమాన్యాలు, ప్రభుత్వాలు కలిసి తీసుకొస్తున్నాయి. రాష్ట్రంలోని ఇసుక సమస్యపై ఈ నెల 4వ తేదీన నగరంలో భారీ ప్రదర్శన, ధర్నా చేపడుతున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు వెల్లడించారు. ఇసుక సమస్యపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనల అంశంపై జగదాంబ జంక్షన్ సిఐటియు కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఈ నెల 2, 3 తేదీల్లో భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజు సమావేశం ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం విజయవంతంగా అమలు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, అలాగే వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 4న నిరసన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలను జయప్రదం చేయండి. ఇసుక సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా 4వ తారీఖున జరుగుతున్న ధర్నాలను జయప్రదం చేయండి. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక అమలు చేయాలని, ఇసుకను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 1, 2, 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని సిపిఎం పార్టీ భావించింది. దీనిలో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భవన నిర్మాణ కార్మిక అడ్డాల్లో నిరసన కార్యక్రమం జరుగుతాయి. 4వ తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జిఎంసీ గాంధీ వరకు ప్రదర్శన, అనంతరం ధర్నా చేపట్టాలని చెప్పని సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, నిర్మాణ రంగం మీద ఆధారపడిన ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి తమ నిరసనని తెలియజేస్తుందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక దోపిడీ చేసింది, మాఫియా పెరిగింది, ప్రజలు దోచుకున్నారు,
కాబట్టి మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారం చేపట్టాక ఇసుక మాఫియాను అంతం చేస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, ప్రజల ఇంటి దగ్గరికే ఇసుక సరఫరా అయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిన పరిస్థితి. ఉచిత ఇసుక కాదు కదా, ఇసుక దొరకట్లేదు, ధర కూడా చాలా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికీ టన్ను ఇసుక ధర 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 19 రూపాయలు అయింది, 1900 అయింది. బ్లాక్లో 2300 కూడా ఈరోజు ఉంది. అలాగే ధర పెరిగింది. ధర తీవ్ర స్థాయిలో ఉందని చెప్పినంటే ఒక సిమెంట్ బస్తా ధర 370 రూపాయలు ఉంటే ఇసుక బస్తా ధర 350 రూపాయలు ఉంది. అంటే సిమెంటు ఇసుక రెండు ఒకే ధర పలిగే పరిస్థితులు ఏర్పడింది. అంతేకాకుండా రీచ్లు ఈరోజు ఓపెన్ చేయలేదు. మన విశాఖ జిల్లాలో ఉన్నటువంటి భీమిలి, అగనంపూడి, ముడసలో ప్రాంతం ఉన్నటువంటి స్టాక్ యార్డులో ఇసుక పూర్తిగా లేనటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి భీమిల్లో దాదాపు 40,000 టన్నులు ఉండేది, అగనంపూడిలో 60,000 టన్నులు ఉండేది. ఇసుక అంతా మాయమైపోయింది, ఖాళీ చేశారు. ప్రజలు కొనుక్కుందామంటే ఇసుక దొరకడం లేదు. ప్రభుత్వ పథకాలు అయిపోయాయి, నిర్మాణాలు అయిపోయాయి. దీనివల్ల దాదాపు 50,000 మందికి ఈరోజు ఉపాధి పోయింది. నిర్మాణ రంగంలో ఆధారపడినటువంటి ఇతర వ్యాపారస్తులకు వ్యాపారాలు పోయాయి. ఇంత దారుణ పరిస్థితి గతంలో లేదు. కాబట్టి ప్రభుత్వం తన ఇచ్చిన మాట ప్రకారంగా, హామీ ప్రకారంగా ఇసుక రీచ్ని వెంటనే ఓపెన్ చేసి ఇసుకను అందుబాటులో తీసుకొచ్చి ఉచిత ఇసుకని అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ తాలూకు నిర్మాణాలకి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు పథకాలను అమలు చేస్తాం. గత ప్రభుత్వం సంక్షేమ బోర్డు పథకాలని పూర్తిగా ధ్వంసం చేసి ఇతర పథకాలు మళ్లించేసి నిధులు అని చెప్పినది కూటమి చెప్పింది. వాస్తవం కూడా చెప్పింది కూడా వాస్తవం. అయితే మేము అధికారం చేపట్టాక సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని చెప్పన్నారు. కానీ ఇంతవరకు ఇటువంటి చర్య చేపట్టడం లేదు. సంక్షేమ బోర్డు నిధులు ఉన్నాయి, ఇంకా సంక్షేమ బోర్డుకి అవసరమైనటువంటి నిధులు రాబట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు సెస్ రూపంలో భవన నిర్మాణ రంగ యజమానులు కోట్లాది రూపాయలు బకాయిలు ఉన్నారు సంక్షేమ బోర్డుకి, వాటి రాబట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంట్రాక్టు కార్మికులు ఈడీ వర్క్ బిల్డింగ్ ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలంటూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ వద్దకు భారీగా పోలీసులు, సిఐఎస్ఎఫ్ఐ బలగాలతో పాటు ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు. కాగా 4200 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియపై కార్మికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపడితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నలు గుప్పించారు. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్లో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరణ తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు ఇనే వాతావరణం లేదు. అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 16,000 మంది కార్మికులందరూ కూడా ఈరోజు ఈడీ వర్క్స్ దగ్గరికి వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ బిల్డింగ్ కూడా రేపో మాపో ముట్టడించడం తప్పదు.
ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈ విషయాన్ని మీకు అనేక సార్లు చెప్పాం. 4000 కుటుంబాలని ఈరోజు రోడ్డును పడసేసే సందర్భం ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? మీకు కాంట్రాక్ట్ వర్కర్స్గా ఒక కాంట్రాక్ట్ ద్వారా నియామకమైన వాళ్ళు మిమ్మల్ని ఈరోజు ఒక ఇంజనీర్ ఇచ్చారు, ఒక ఇచ్చారు, హే హక్కుతో నువ్వు తొలగిస్తావు, నువ్వు 4-5 నెలలు బట్టి జీతాలు ఇచ్చే హక్కు నీకు లేదు, కానీ కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మత్స్యకారుల భద్రతకు విసిఎస్ కమ్యూనికేషన్స్ దోహదం, సాంకేతికతను స్వయంగా పరిశీలించిన విశాఖ ఎంపీ శ్రీభారత్ వెల్లడి. ఎన్నికల బాండ్ల నుండి కోట్లు వసూలు చేసుకున్న ప్రభుత్వాలు నేడు ప్రజలపై భారాలు వేయడం తగదన్న సిపిఎం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత, 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుతో ఈడీ బిల్డింగ్ ను ముట్టడించిన వైనం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.